హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ గోదావరి బావమరుదులు. బాగున్నారా అందరూ? లాంగ్ వీడియో చేసి చాలా రోజులైంది కదండీ! ఇక మీదట లాంగ్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తానండి. ఈ స్పైస్ బాక్సు ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టానండి. ఇంతకుముందు పోపులు పెట్టే అనేవాళ్ళం. ఇప్పుడేమో స్పైస్ బాక్స్ అని చాలా స్టైల్‌గా చెప్తున్నాం కదండీ! నాకైతే చాలా నచ్చిందండి. డిఫరెంట్‌గా ఉంది కదా! నా లక్కీ పాప పెద్దదయిపోయిందండి. ఇంతకుముందు ఏదైనా పని చెప్తే అస్సలు ముట్టుకునేది కాదు. అలాంటి తనంతట తనే ఇల్లు డెకరేట్ చేస్తుందండి. బంగారు తల్లి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక చిన్న చిన్న పనుల్లో నాకు హెల్ప్ చేస్తూనే ఉంటుంది. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి నేను చక్కగా మినప బజ్జీ ఏస్తానని స్టార్ట్ చేశాను. ఈళ్ళేమో మేము బజ్జీలు తినము ఆయిల్ ఫుడ్ అని చెప్పన్నారని. నాకు కసిసుకొచ్చి అదే పిండితో దోసలేసి పెట్టాను పాపం. టేస్ట్‌గా ఉంది పర్లేదులే అని తినేసారండి. ఈరోజు చికెన్, మటన్ 2 తెప్పించాను. మా మేడం గారికి, ఆళ్ళ డ్యాడీకి మటన్ మామిడికాయ కావాలంట. నాకేమో అంత పులుపు నచ్చదు. సో, కొంచెం చికెన్ కూడా తెప్పించుకున్నాను. మటన్ మామిడికాయ చేసి చికెనేమో కర్రీ చేసుకున్నాను. ఈరోజు మీ ఇంట్లో ఏంటి స్పెషలు? అదేంటో గానీ మా గోదావరి సైడ్ ఎవరో కూడా మసాలా వేసుకొని డైరెక్ట్‌గా నాన్ వెజ్ కర్రీస్ చేసుకోరండి. మామిడికాయో, చింత చిగురో, గోంగూరో ఇలా ఏదో ఒకటి ఏస్తూ ఉంటారు. నాకైతే పెళ్లి టైంకి అసలు వంటలే రావండి. పెళ్ళైన తర్వాత మా బాప దగ్గరే అన్నీ నేర్చుకున్నాను. సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైమ్ అండి మామిడికాయ తీసుకొచ్చి కర్రీ చేయడం. చాలా పుల్లగా ఉందసల. మామిడికాయ ముక్కలు కోసిన తర్వాత ఈ టెంక పడేయనండి. దాచిపెట్టి పప్పుచారో, సాంబారో చేసినప్పుడు అందులో వేస్తాను. పులుపయితే నాకు నచ్చదు గానీ కర్రీ మాత్రం చాలా బావుంటదండి దీన్ని ఇష్టపడే వాళ్ళకైతే. మీకు కావాలంటే చెప్పండి ఫుల్ రెసిపీ పెడతాను. మాకు భీమవరంలో దొరికినంతగా మటన్ అంత బాగా ఉండలేదండి ఇక్కడ. ఎన్ని విజిల్స్ ఏసిన తర్వాత ఫైనల్లీ కూర రెడీ అయింది. నాకు మొన్న ఫింగర్ కట్ అయిన దగ్గర నుంచి ఆనియన్స్ అవి సరిగ్గా కట్ చేయలేకపోతున్నానండి వేలు పట్టివ్వలేక. ఇది నాకు బాగా యూజ్ అవుతుంది. చాలా నైస్‌గా చాప్ అవుతున్నాయి ఆనియన్స్ అన్నీ కూడా. కానీ మిగిలిన వెజిటబుల్స్ ఎందుకో అంత బాగా కట్ అవ్వట్లేదు. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయండి. ఎక్కడికెళ్తున్నారు? ప్లాన్స్ ఏంటి? నాకు వెళ్ళాలని ఉంది. కానీ బావని తీసుకొని తిరగలేను. అలా అని బావని వదిలి ఎళ్ళలేను. నేను పెద్దగా ఔటింగ్ పర్సన్ కాదండి. నాకు బయటికెళ్ళాలంటే పెద్ద గండంలా అనిపిస్తది. కానీ ఎందుకో ఈ మధ్యన కాస్త బయటికెళ్ళి తిరగాలనిపిస్తుంది. ఎందుకంటే ఏజ్ వచ్చేసిన తర్వాత తిరగాలన్నా కూడా దేవుడు ఓపిక ఇవ్వాలి కదా! సో, కాస్త ఓపిక ఉన్నప్పుడే అన్నీ చూడాలి, తిరగాలి అని ఉంది. చూద్దాం ఏం చేస్తాడో. లిస్ట్ మాత్రం చాలా పెద్దగానే ఉంది. ఫస్ట్ అయితే అయోధ్య ఎళ్ళాలండి. తర్వాత కాశీ ఎళ్ళాలి. కేరళ చూడాలి. గోవాకి కూడా ఎళ్ళాలండి. ఒకసారి మనం కూడా ఎళ్లి చూడాలి అసలు ఏముందో అని. నవ్వుకుంటున్నారా నా మాటలకి? నేను నార్మల్‌గా చికెన్‌లో ఫ్రై అయితే గనక మసాలా పొడి ఏస్తాను గానీ, ఒకవేళ కర్రీ అయితే మటికి ఇలాగా స్పైసెస్ అన్నీ మసాలా పేస్ట్ పెట్టుకుంటానండి. నాకెందుకో అంత మసాలా పొడితో చేసిన కర్రీ నచ్చదు. ఇలా పేస్ట్ చేసుకొని, ఆ పేస్ట్‌తోనే కర్రీ చేస్తాను. బావుంటది. కలంలో నూరిన మసాలా అయితే ఇంకా బావుంటది గదండీ! కానీ నా దగ్గర కలం లేదు. ఉంటే ఖచ్చితంగా నూరే వేసేదాన్ని. ఫ్రెష్‌గా వేసిన మసాలా ముద్ద వేస్తేనే కర్రీ మంచి స్మెల్ ఉంటదండి. మాకు కిచెన్ విండోలోంచి ఎంత గాలేస్తదంటే చూడ్డానికి కూడా వ్యూ భలే ఉంటదండి. ఫైనల్లీ మటన్ మామిడికాయ, చికెన్ కర్రీ, వేడి వేడి అన్నం రెడీ అయిపోయినాయండి. ఈరోజు ఏం చేశారు మీ స్పెషల్స్ ఏంటి?